పోయారు, మోసపోయారు. ఏంటి రోహిత్ శర్మ, మిమ్మల్ని, అది నువ్వు కెప్టెన్గా ఉన్నావు, మిమ్మల్నే మోసం చేశారా? ఎవరో చెప్పు, వాళ్ళ తాట తీస్తాను. అందుకే నువ్వు ఇలా తయారయ్యావు. నేను చెప్పింది మోసపోయారు అని, మోసపోయాము అని కాదు. మోసం చేసింది కూడా మిమ్మల్నే. ఏంటి, మమ్మల్నే మోసం చేస్తారా? మేము ఎట్లా క్రికెట్ ఆడతామో తెలుసా? సూపర్ 8లోకి ఎంటర్ అయ్యాం. మమ్మల్ని మోసం చేసేంత సీన్ ఎవరికీ లేదు. ఒరే బాబు, మొత్తం చెప్పేది వినరా ఫస్ట్. మిమ్మల్ని ఏదో ఒక గ్రూప్లో చేర్చేసి సీడింగ్ ప్రకారం సూపర్ 8లో కష్టమైన గ్రూప్లో వచ్చేలా చేశారు. మీ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకున్నావా? మీకు ఫస్ట్ మ్యాచ్ ఎవరితో చూసుకున్నావా? నేను నీకు మరీ అంత వెర్రి పప్పలాగా కనిపిస్తున్నానా? కెప్టెన్ ఇక్కడ, అన్నీ చూసుకుంటాను నేను. మాకు ఫస్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఒకటే చూస్తున్నావు. మీ గ్రూప్లో నెక్స్ట్ మీకు ఎవరితో మ్యాచెస్ ఉన్నాయో చూసుకున్నావా? అయినా ఫస్ట్ మ్యాచ్ మీరు గెలుస్తారా? ఏం మాట్లాడుతున్నావు రోహిత్ శర్మ? ఇంగ్లాండ్ టీం అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైరు. ఆ వెస్టిండీస్ వాళ్ళని వాళ్ళ కంట్రీలోనే ఓడించి సూపర్ 8 నుంచి ఎగిరిదంతాం. అబ్బా, ఎన్ని ఆశలు పెట్టుకున్నావు. ఆ వెస్టిండీస్ పిచ్లేమో బ్యాటింగ్ స్పిన్ కనుకూలిస్తాయి. మీ స్పిన్ డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్ అయితే కాదు నాకు తెలిసి. ఇక బ్యాటింగ్ అంటావా? వెస్టిండీస్తో పోటీ పడ్డం అంత ఈజీ కాదు. ఆ నికోలస్ పురాన్ గాడు పూనకం వచ్చినట్టు ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్. ఏంటి రోహిత్ అన్న, నా పేరు తలుచుకున్నావు? చూసావా, అలా తలుచుకున్నావో లేదో అలా ప్రత్యక్షమైతా. ఎందుకంటే ఇది మా కంట్రీ, ఇక్కడ మొత్తం మేం చెప్పిందే నడుస్తుంది. ఏం లేదు, రోహిత్ వచ్చి మీకు భయపడమని చెప్తున్నాడు. నీకు కూడా కామెడీగా ఉంది కదా నికోలస్? చెప్పు, నిజం చెప్పు. రోహిత్ అన్నే మాకు నిన్ను భయపడమని చెప్పాడు అంటే నువ్వు ఇంకా 10 రెట్లు భయపడాలి. మళ్ళీ నువ్వు దాన్ని కామెడీ అంటున్నావు చూడు, మా ఈగోలు హర్ట్ అవుతాయి. అప్పుడు మేము రెచ్చిపోయి పర్ఫామ్ చేస్తాం. అంత సీన్ లేదు నికోలస్. నువ్వు బాగానే ఆడుతున్నావు. నీ బ్యాటింగు నేను కూడా మెచ్చుకుంటా. కానీ నువ్వు వాడుకుంటే ఎవరు ఆడతారు? నిన్ను ఒక్కటిని అవుట్ చేసాము అంటే మీ టీం బక్క బోర్లా పడుతుంది సూపర్ 8లో. ఏంటి బట్లర్ అన్న, మనం ఎలా బ్యాటింగ్ చేస్తామో మర్చిపోయావా? నేను బ్యాటింగ్ చేస్తే నిద్రలోకి వస్తా కల్లో, తెలుసా? ఇక మన బౌలింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎవర్ గ్రీన్ బౌలింగ్ ఐపీఎల్లో చూస్తూ ఉంటావు కదా. ఇదిగో రసెల్, నీకంత సీన్ లేదమ్మా. నీ సినిమా అయిపోయింది. ఐపీఎల్లో కూడా నువ్వు పెద్దగా పొడిచింది ఏమీ లేదు. ఇక బౌలింగ్ అంటావా? మా బ్యాట్స్మెన్స్ నిన్ను ఈజీగా ఆడేస్తారు. నువ్వు స్లో బాల్ వేస్తావు, మా వాళ్ళు జాడించి కొడతారు, అంతే. ఏంటో జాస్ బట్లర్కి ఏమీ అర్థం కావట్లేదు. జాగ్రత్తలు చెప్తుంటే కూడా అస్సలు వినట్లేదు. ఇక నేను దేవుడే కాపాడాలి. ఏంది రోహిత్ అన్న, ఇంకా మ్యాచే స్టార్ట్ కాలేదు, అయినా అసలు మీకు మాకు మ్యాచే కాదు, వాళ్ళ మ్యాచ్లోకి నువ్వెందుకు దూరుతున్నావు? అవును రోయ్, ఈసారి నువ్వు కూడా ఉన్నావు కదా. ఏరా, కొంచెమన్నా ఇంప్రూవ్ అయ్యావా? లేకుంటే మా ముంబై ఇండియన్స్ని ముంచినట్టే మీ టీంను ముంచేస్తావా? అన్నా, సింహంకు హెల్త్ బాగాలేదని చెప్పి సింహం ముందు జోకు లేకూడదన్నా. ముంబైలో ఉన్నప్పుడు నా టైం బ్యాడ్ అంతే. ఇప్పుడు మొత్తం ఫిట్ అయిపోయి వచ్చా. కప్పు కొట్టే వరకు నిద్రపోయేదే లేదు. ముంబైలోకి వచ్చే ముందు కూడా ఇలానే మాట్లాడేవరా. తీరా చూస్తే ఒక టోర్నమెంటే పోయింది నీ వల్ల. రోహిత్ శర్మ, నీ మీద ఐసీసీకి కంప్లైంట్ చేస్తాను. నువ్వు ఇలాగే మమ్మల్ని ట్రోల్ చేసావు అంటే. మా ప్లేయర్స్ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నావు నువ్వు. అయినా నువ్వేంటి వన్ సైడ్గా వెస్టిండీస్ సపోర్ట్ చేస్తున్నావు? నేనేం సపోర్ట్ చేయట్లేదురా, ఉన్న నిజాలు చెప్తున్నా. కొంచెం జాగ్రత్త పడతారు అని చెప్పి. సరేలే రోహిత్ అన్న, మా పని మేము చూసుకుంటాము, మేమిద్దరం కొట్లాడుకుంటాము. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, మాకు అసలు నచ్చట్లేదు. రోహిత్ అని వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలేస్తామా? నేను, మా రసెల్, మా కెప్టెన్ కూడా వచ్చాడు మీకు కౌంటర్ వేయడానికి. ఏమైందిరా, ఎందుకు ఇక్కడ ఉన్నారు ప్రాక్టీస్ చేసుకోకుండా? అయినా ఈ బచ్చాగాలతో మీటింగ్ ఏంటి? ఏంటి బచ్చాగాళ్ళ? జోఫ్రా ఆర్చర్ ఏమనుకుంటున్నాడు మనల్ని? బచ్చాగాళ్ళు అంటాడు. పోయి ఆ ఫిల్సాల్ని పిలుచుకోండిరా. ఏమైంది బట్లరన్నా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చూడరా, మనల్ని బచ్చాగాళ్ళు అంటున్నారు వీళ్ళు. ఐపీఎల్లో నీ పర్ఫార్మెన్స్ చూశారు, నా పర్ఫార్మెన్స్ చూశారు, ఇంకా మనం వీళ్ళకు బచ్చాలలాగా కనిపిస్తున్నామా? ఏంది రసలన్నా, మన ఇద్దరం కలిసి ఐపీఎల్ ఆడినాము, ఇట్లేనా మిగతా టీమ్స్ అనేది? నువ్వైనా చెప్పేది లేదా? అట్లా కాదు ఫిల్సాల్ట్, అయిపోయింది. అప్పుడంటే నువ్వు మా టీంలో అంటే కేకేఆర్ టీంలో ఉన్నావు కాబట్టి బాగా ఆడావు. నువ్వు ప్రతి టీంలో ఉంటే ఆడేస్తావా ఏంటి? ఆ వైబ్స్ అలా ఉంటాయి. ఇక్కడ నీకంత సీన్ లేదు. ఇక్కడ నువ్వు కూడా బచ్చాగానివే. బట్లరన్నా, బచ్చాగాళ్ళు అంటున్నారన్న నన్ను. బచ్చాగాడిని అంటా నేను. మమ్మల్ని అంటేనే నువ్వు వచ్చి పొడుస్తావు, నీ ఫ్రెండ్ ఉన్నాడని పిలిచాము. నువ్వు మళ్ళీ మాకు కంప్లైంట్ చేస్తే ఇక మేము ఎక్కడికి వెళ్ళాలరా? ఇదిగో బట్లరు, నువ్వు తోపు బ్యాట్స్మెన్ అయిండొచ్చు, మీ టీము తోపు అయిండొచ్చు, కానీ మీరు ఇప్పుడు వస్తుంది వెస్టిండీస్కు. ఏ టెస్ట్ ఫార్మాటో 50 ఓవర్స్ ఫార్మాటో అయితే మా వాళ్ళు కొంచెం తగ్గుతారు. ఇది T20 ఓవర్స్ ఫార్మాట్ అమ్మా. ఒక బౌలరు, ఒక బ్యాట్స్మెన్ చాలు. అలాంటి బ్యాట్స్మెన్స్ మా టీంలో 5-6 మంది ఉన్నారు. వాళ్ళు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేశారనుకో, మీ పని అంతే. హలో రామెన్ పావెల్,
నువ్వు 6 మంది బ్యాట్స్మెన్ ఉండాలని చెప్తున్నావు. నేను 4 ఓవర్లు బౌలింగ్ వేస్తా, అంటే 24 బాళ్ళు. 24 బాల్లో ఆ 6 మందిని అవుట్ చేయడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఏంటో జోఫ్రా ఆర్చర్, నిన్ను చూస్తేనే జాలి అవుతోంది. ఏదో కింద మీద పడి దెబ్బలు తగిలించుకొని లాస్ట్కి ఇంగ్లాండ్ టీంలోకి ఎంటర్ అయ్యావు. తీరా చూస్తే సూపర్ 8లో మాకు మ్యాచ్ పెట్టారు. నువ్వు దెబ్బలు తగిలించుకోకమ్మా. మేము ముందుగానే దబిడి షాట్లు ఎక్కువగా ఆడుతూ ఉంటాము. అవి పొరపాటుగా చేతికో కాలుకో తగిలే అనుకో, మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇంట్లో కూర్చుంటావు. తెలుస్తుంది, మ్యాచ్ దగ్గరకు వచ్చేసింది. ఇక 2 రోజులే ఉంది, చూసుకుందాం. మీరో మేమో చూసుకోవడాలు లేవు, చేసుకోవడాలు లేవు. మ్యాచ్ గెలిచేది మేమే, వెళ్ళండి. ఏంటి జోస్ బట్లర్, స్టార్టింగ్లో ఉన్న కాన్ఫిడెన్సే ఇప్పుడు కూడా ఉందా? అట్లా కాదు రోహిత్ అన్న, వీళ్ళేంటి కనీసం అసలు ప్లేయర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లెక్క చేయట్లేదు. అందుకేరా బాబు, వాళ్ళ గురించి చెప్దాము, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తే నా మీద ఎక్కేసావు కదా. వెళ్ళు మ్యాచ్ ఆడు. లేదన్నా, మేము ప్రతీకారం తీర్చుకుంటాము. వీళ్ళపైన గెలిచి నీ దగ్గరకు వస్తాను.